శ్రీలంకలో ఏలియన్ పర్వతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, శ్రీలంక మధ్యలో చదునైన పైభాగంతో ఒక వింత పర్వతం కనిపిస్తుంది. చూడండి, ఇది మీకు న్యాచురల్ గా అనిపిస్తుందా? గూగుల్ మ్యాప్స్ కూడా దీనిని ఏలియన్ మౌంటైన్ అనే చెప్తుంది. దాని అసలు పేరు డానిగలా. కానీ దానికి అలాంటి పేరు ఎందుకు వచ్చింది? యుఎఫ్ఓ కార్యకలాపాల కారణంగా వచ్చిందా? అవును, స్థానికులు మరియు హైకర్లు ఇద్దరు ముఖ్యంగా రాత్రులలో అనేక యుఎఫ్ఓ వీక్షణలను అనుభవించారు. ఈ ఫినామినన్ ని ఇప్పుడు ది డానిగలా లైట్స్ అని పిలుస్తారు. ఆకాశం నుండి వేగంగా కదులుతున్న లైట్లు వచ్చి ఈ పర్వతం పైన దిగుతున్నట్లు ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఎయిర్పోర్ట్ లో దిగుతున్న విమానాల మాదిరిగానే కనిపిస్తుందని వారు అంటున్నారు. మరికొందరు పర్వతంలో నెమ్మదిగా కదిలే గోళాలు మరియు మెరుస్తున్న గోళాలను చూశారు. కానీ స్థానికులు ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చెప్తున్నారు. ఈ ఏలియన్స్ మరియు యుఎఫ్ఓ వీక్షణలు శతాబ్దాలుగా జరుగుతున్నాయని వారు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డానిగలా పర్వతం యొక్క దాచిన గుహలను అన్వేషిస్తున్నప్పుడు పరిశోధకులు రాతి రాతలు, చరిత్రపూర్వ శిలాశిల్పాలను కనుగొన్నారు. ఇవి అనేక వేల సంవత్సరాల నాటివిగా చెప్తున్నారు. అండ్ అవి ఏం చూపిస్తున్నాయి? వింతైన గ్రహాంతర వాసుల్లాంటి బొమ్మలు మరియు యుఎఫ్ఓ లాంటి మిస్టరీ డ్రోన్లు. ఇది శ్రీలంక న్యూస్ పేపర్ లో ప్రసారమైనప్పటికీ ఇంటర్నెట్ లో ఎటువంటి ఆధారాలు విడుదల కాలేదు. మరికొందరు పురాతన బౌద్ధ దేవాలయాన్ని కూడా కనుగొన్నారు. ఏదో ఒక విధంగా ఇది రహస్యంగా నిర్మించబడింది మరియు శతాబ్దాలుగా వదిలివేయబడింది. ఏలియన్ పర్వతంలో ఈ రహస్య ఆలయాన్ని ఎవరు నిర్మించారు? బుద్ధుడు మరియు ఆయన శిష్యులు స్వయంగా నిర్మించిన ఈ మట్టం మొదట్లో కోణాల మధ్య ప్రయాణించడానికి, జ్యోతిష్య ప్రయాణికి ఒక మఠంగా నిర్మించబడింది. శ్రీలంకలో బుద్ధుడు స్టార్ గేట్ ను ఉపయోగించాడని శ్రీలంక ప్రజలు చెప్తున్నారు. అవును, శ్రీలంకలో సక్వాల చక్రయ అని పిలువబడే పురాతన స్టార్ గేట్ ఉంది మరియు శ్రీలంక ప్రజలు బుద్ధుడు నక్షత్రాల మధ్య ప్రయాణం చేయడానికి స్టార్ గేట్ ను ఉపయోగించారని మరియు వాస్తవానికి ఏలియన్ పర్వతంలో బస చేశారని పేర్కొన్నారు. అందుకే ఈ బౌద్ధ దేవాలయంను ఇక్కడ నిర్మించారు. ఇదే లాస్ట్, కానీ నిజంగా ఇది చాలా క్రేజీ అయిన ఇన్ఫర్మేషన్. స్థానికులు డానిగలా ట్రెషర్ గురించి మాట్లాడుకుంటున్నారు. యుఎఫ్ఓలు ఇక్కడ ఎందుకు దిగుతున్నాయి? ఈ పర్వతంలో ట్రిలియన్ల విలువైన బంగారం రూపంలో ఒక పెద్ద నిధి ఉందని వారు అంటున్నారు. ఇది నిధి కాదని, ఈ ప్రాంతంలో ఒక పురాతన బంగారు గని దాగి ఉందని, అందుకే ఏలియన్స్ బంగారాన్ని తవ్వడానికి వస్తున్నారని కొందరు అంటున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు?